హల్లెలూయా, హల్లెలూయా. బాగా అలసిపోయినారు కదండి హల్లెలూయా చెప్పి. అలసిపోయిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడుకుందాం. ఇంతవరకు ప్రభు తన బాహువు చాపి ఆయా వ్యక్తుల జీవితాల్లో చేసిన అద్భుత కార్యములను సాక్ష్యములుగా మనందరం వినడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి మనం దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రాముఖ్యమైన వాక్య సమయంలో మనం ప్రవేశించున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం. మౌనంగా ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం. సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. మనం మౌనంగా ఉండి ఆయనను స్తుతిస్తూ ఉండగా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన తూర్పు గాలి దేవుని శత్రువులను నశింపచేసిన పడమటి గాలి మన మధ్యలో పరిశుద్ధాత్మ గాలి బలముగా వీచబోతుంది. అందరం చేతులు పైకెత్తి ఆ దేవాది దేవుని సన్నిధిని మరొకసారి మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఆ పరిశుద్ధాత్ముని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తర వాయువు ఏతెంచుమో, దక్షిణ వాయువు ఏతెంచుమో, నా ఉద్యానవనము మీద విసరము. ఆత్మదేవ, 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 ఈ పరిశుద్ధ సంఘము పైన నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి బలముగా 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 దిగిరానాయన, దిగిరానాయన, దిగిరానాయన. యెహెజ్కేలు ప్రవచించినప్పుడు నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఎండిన ఎముకలను తాకినప్పుడు ఏ రీతిగా ఎముకలు సజీవముగా సైన్యముగా మార్పు చెందాయో, ఈ రాత్రి నా తండ్రి ఈ ప్రాంగణములో నిలిచిన నీ బిడ్డలలో ఎంతమంది నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, కృంగిన స్థితిలో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయ జీవితములో దీన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు తిరిగి ఉజ్జీవింపబడినట్లుగా, తిరిగి లేవనెత్తబడినట్లుగా, బండ మీద వారి అడుగులు స్థిరపరచబడినట్లుగా కమ్ముకోనా దేవా, కమ్ముకోనా దేవా, కమ్ముకోనా దేవా, కమ్ముకోనా దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ది పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. లార్డ్, సెండ్ యువర్ పవర్ ఆఫ్ హోలీ గోస్ట్ అపాన్ us. దేవా, నీ ఆత్మను పంపించండి, మీ అగ్నిని పంపించండి తండ్రి, మీ అగ్నిని పంపించండి తండ్రి. మా బలహీనతలు దహించబడినట్లుగా తీర్పు తీర్చు ఆత్మ వలన
దహించు ఆత్మ వలన సియోను కుమార్తెలకున్న కల్మషమును కడివేసే దేవుడు అని యెషయా గ్రంథం 4:4 మీరు చేసిన వాగ్దానము చొప్పున మీ ఆత్మను మా మధ్యకు పంపి మమ్మల్ని శుద్ధి చేయండి, మా ప్రాణాత్మ దేహములను శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. మీ ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారమై ఈ రాత్రి నీతిమంతులుగా తీర్చబడటానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనుడను బలహీనుడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని, కూడి వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడమని, శ్రద్ధగా వినే చెవులు, గ్రహించే మనస్సు, దాచుకునే హృదయం, లోబడే జీవితం మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడు, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అందరూ ఒకసారి నాతో కూడా ఈ మాటలు పలకాల్సిందిగా కోరుతున్నాను. ఈ యేసును, బిగ్గరగా, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్య ధ్యానములోకి వెళ్ళక మునుపు ఈ 3వ సాక్షుల పండుగలలో మొదటి రోజు వాక్య పరిచర్య జరిగించడానికి ప్రభువు మాకు చూపిన కృప కొరకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆహ్వానించి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సేవకులు, సమ్మేళనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరు వరుసన మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప, కనికరము, సమాధానములు సమృద్ధిగా కలిగి విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. ఇది వాక్యం అందించాల్సిన సమయం కాదేమో అన్నట్టున్నారు మీరు. ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట అంటాడు. ఏంటంటే, వారు వాక్యము వినుటయందు సంతోషము లేని వారై బ్రతికారంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎలా బ్రతికారండి? వాక్యం వినుటయందు ఏం లేదు వాళ్ళకి, సంతోషము లేనివారు. పౌలు ఏథెన్సు పట్టణాన్ని చూసినప్పుడు చెప్తాడు, వారు ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త సంగతి వినుటయందు, మాట్లాడుటయందు సంతోషించే వాళ్ళంట. హల్లెలూయా. అంటే వాక్యం వినడానికి ఎవరికి సంతోషమైనటువంటి హృదయం లేదు, కానీ ఏవైనా క్రొత్త విషయాలన్నట్టుగా వినబడితే వాటి గురించి మాట్లాడుకోవటానికి ప్రజలు చాలా సంతోషించేవారంట. ఏ గుంపులో ఉందాం మనము? వాక్యం వినుటలో సంతోషించేవారుగా ఉంటారా? లోక వార్తలు వినుటలో సంతోషించేవారుగా ఉంటారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు ఎంత గట్టిగా చెబితే నా వాక్య సందేశం అంత తొందరగా ముగిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ కొన్ని లేఖన భాగాల్ని ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. ప్రభువు ఈ ప్రాంతంలో పాస్టర్ శామ్యూయల్ గారిని బలపరచి నిలవబెట్టి అనేకమైనటువంటి కార్యములు అన్న ద్వారా జరిగిస్తున్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ సాక్ష్యములన్నీ ఎవరిని చూపిస్తున్నాయి అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ఎవరిని చూపిస్తున్నాయండి?
సామ్యలను చూపిస్తున్నాయా? లేకపోతే సామ్యలన్న నిర్మించినటువంటి మందిరాన్ని చూపిస్తున్నాయా? లేకపోతే సామ్యలను నడిపిస్తున్నటువంటి గుడ్ షెపర్డ్ మినిస్ట్రీని చూపిస్తున్నాయా? ఎవరిని చూపిస్తున్నాయి? యేసు క్రీస్తును చూపిస్తున్నాయి. హల్లెలూయా. ఏమని చూపిస్తున్నాయి యేసు క్రీస్తుని? ఇదే ప్రశ్న. యేసు క్రీస్తుని ఈ సాక్ష్యములు ఏమని ప్రకటిస్తున్నాయి? చెప్పబడినటువంటి ఈ సాక్ష్యములు యేసుక్రీస్తు ఎవరని ప్రజలకు తేటపరుస్తున్నాయి అంటే, మనం చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. దేనికంటండి సాక్షులు? దేనికి సాక్షులు? ఈ యేసును ఏం చేశాడంట? దేవుడు లేపెను. నిన్న ఆదివారం కాకుండా అంతకు ముందటి ఆదివారం భూదిగంతముల వరకు ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఓ అద్భుతమైనటువంటి పండుగ జరుపుకునిందండి. ఏంటి ఆ పండుగ? చెప్పాలి, గట్టిగా చెప్పాలండి. రిజరక్షన్ డే. చెప్పండి. పునరుత్థాన దినపు సంబరాలు చేసుకున్నాం. హల్లెలూయా. ప్రపంచములో ఏ జాతి మనుషుడికి, ఏ ఇతర విశ్వాసాన్ని ఆచరించే వారికి, ఏ ఇతర మార్గములో నడిచే వారికి లేనటువంటి అద్భుతమైన పండుగ కేవలము ఒక క్రైస్తవుడికి మాత్రమే ఇవ్వబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అందరూ వారు ఆరాధించుకునే దేవుళ్ళ దేవతల యొక్క పుట్టినరోజు పండుగలు చేసుకుంటారు. వారు ఆరాధించేటువంటి దేవదేవతల యొక్క చనిపోయినటువంటి రోజుల్ని స్మరణకు తెచ్చుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రమే యేసుక్రీస్తు పుట్టినరోజుని పండుగ చేసుకుంటాడు, యేసుక్రీస్తు చనిపోయిన రోజుని జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత యేసుక్రీస్తు సజీవుడుగా, మృత్యువును గెలిచినవాడుగా, సమాధిని గెలిచినవాడుగా, తిరిగి లేచినవాడుగా ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటాడు. హల్లెలూయా. ఏంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే పునరుత్థానం. చెప్పండి, అందరు చెప్పాలి. ఏంటండి? పునరుత్థానం. ఇక్కడ అపోస్తలులైనటువంటి పేతురు, యోహానులు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అరే మీరందరూ కలుసుకొని యేసు అనబడినటువంటి ఈయనని సిలువ వేశారు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు మరణ వేదనల నుండి ఆయనను విడిపించి తిరిగి బ్రతికించి ఉన్నాడు, ఆయన తిరిగి బ్రతికినవాడని, ఆయన తిరిగి సజీవుడై ఉన్నాడని, ఆయన మృత్యువును గెలిచిన వాడని మేము మా కన్నులారా చూచి ఈ పునరుత్థానమునకు సాక్షులముగా నిలిచి ఉన్నాము అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడే 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అక్కడే 4వ అధ్యాయం 33వ వచనం చదివితే మరొక మాట రాయబడిందండి. ఇదియుగాక అపోస్తలులను బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, అపోస్తలులు బహుబలముగా
ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. 5వ అధ్యాయం 30వ వచనము 31వ వచనం చదువుదామండి. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పబడినటువంటి ఈ లేఖన భాగములన్నీ మనకు ఏం బోధిస్తున్నాయి, ఏం నేర్పిస్తున్నాయి అంటే, ఆదిమ క్రైస్తవ సంఘం ఎవరికి సాక్షులుగా నిలవబడ్డారంటే యేసుక్రీస్తుకు సాక్షులుగా నిలవబడ్డారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎందుకొరకు యేసుక్రీస్తు కొరకు వారు సాక్షులుగా నిలవబడ్డారు అంటే, ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇది క్రైస్తవుడు మొట్టమొదట ఇవ్వవలసినటువంటి సాక్ష్యం. ఏం సాక్ష్యం ఇవ్వాలి? నా యేసయ్య పునరుత్థానుడు. చెప్పండి, నా యేసయ్య పునరుత్థానుడు. నా యేసయ్య మరణాన్ని గెలిచినటువంటి వాడు, నా యేసయ్య సమాధిని గెలిచినటువంటి వాడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా, ఏ శక్తి కూడా పూజింపబడుతున్నవారు, ఆరాధించబడుతున్నవారు, కొలవబడుతున్నవారు ఎవ్వరు కూడా మరణాన్ని గెలిచిన వారు లేరు. నా యేసు మాత్రమే మరణాన్ని జయించినటువంటి వాడు. ఇది ఆదిమ అపోస్తలులు చెప్పినటువంటి మొట్టమొదటి సాక్ష్యం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా నీవు నేను సమాజానికి ఇవ్వవలసినటువంటి సాక్ష్యం ఏంటంటే, మేము ఆరాధిస్తున్నటువంటి మా ప్రభువు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు. ఇది మొదటి సాక్ష్యం. రెండవదిగా మనం చెప్పవలసినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు. చాలండి, చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. దేని గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఉదయము నుండి సాయంకాలం వరకు అతని యొద్దకు వచ్చినటువంటి అనేకులైన ఆ ప్రజలకు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేని గురించి సాక్ష్యం ఇచ్చాడండి? అమ్మ చెప్పాలి మీరందరూ కూడా. దేని గురించి? దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మొదట దేని గురించి సాక్ష్యం ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథంలో? ఈ యేసును దేవుడు లేపాడు, ఈయన పునరుత్థానుడు అన్నటువంటి సాక్ష్యం ఇవ్వబడితే, రెండవ సాక్ష్యం ఏంటంటే దేవుని రాజ్యం ఒకటి రాబోతూ ఉంది. ఈ మానవ రాజ్యములన్నీ కూడా తుడిచివేయబడి దేవుడు తానే ఈ భూమి మీద పరిపాలించబోయేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యం ఒకటి రాబోతుంది. మేమందరము కూడా ఆ రాజ్యము కొరకు కనిపెట్టుకున్న వారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక క్రైస్తవుడిగా మనం ఇవ్వవలసినటువంటి రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఏంటంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం
14వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు చదవండి అయ్యా. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకములోనికి లోక రక్షకుడుగా ఉండుట కొరకు పంపించి ఉన్నాడు. దానిని మేము చూచాము, దానిని గూర్చి సాక్ష్యమిస్తున్నాము. మా సాక్ష్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు కేవలము క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు కాదు, క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, యేసుక్రీస్తు ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు, ఒక విశ్వాసములో ఉన్న వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన లోక రక్షకుడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథం నీకు నాకు దేనిని గూర్చి, ఎవరిని గూర్చి, ఏమని సాక్ష్యం ఇవ్వాలో నేర్పిస్తుంది. ఈ రాత్రి దీనిని మనము నేర్చుకొని సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చెప్పేటువంటి సాక్ష్యం అది ఏదైనా చివరికి ఆ సాక్ష్యము ఎవరి వైపునకు ప్రజల్ని చూపించాలి, ఎవరిని చూపించాలి, ప్రజల్ని ఎవరి వైపునకు త్రిప్పాలంటే, నా యేసయ్య లోకరక్షకుడు కాబట్టి నన్ను ఈ పాపపు ఊబి నుండి రక్షించాడు. హల్లెలూయా. నా యేసయ్య పునరుత్థానుడు కాబట్టి ఆయన పునరుత్థానపు శక్తి చేత 25 సంవత్సరాల తరువాత గొడ్రాలని పిలువబడినటువంటి నా గర్భమును ఆయన తెరిచాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే సాక్ష్యము వెనక ముందు ఎవరిని నువ్వు చూపించాలంటే, యేసయ్య పునరుత్థానమును, యేసయ్య రాజ్యమును, యేసుక్రీస్తే లోక రక్షకుడు అన్నటువంటి ఈ శ్రేష్టమైన సత్యాన్ని ప్రపంచానికి చాటాలి. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, సాక్ష్యం ఇస్తే నాకు వచ్చే బహుమానం ఏంటి? ఇక్కడ సాక్ష్యం చెప్పేవారు ఒకరు, సాక్ష్యము వినేవారు ఇంకొకరు. అర్థమవుతుంది నేను చెప్పినటువంటి మాట? సాక్ష్యం ఎంతమంది చెప్పారు ఇందాక? ఎన్ని సాక్ష్యాలు విన్నాం మనము? ఎన్ని సాక్ష్యాలు విన్నామండి? 4 సాక్ష్యాలు విన్నాం. చాలా విలువైనటువంటి సాక్ష్యాలు. హల్లెలూయా. చెప్పినటువంటి వారు 4, విన్నటువంటి వారు ఒక 400 మంది ఉంటామా ఇక్కడ? హల్లెలూయా. సాక్ష్యము చెప్పేవారికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? ఆదిమ క్రైస్తవ సంఘములో ఆదిమ క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు, అపోస్తులని పిలువబడిన వారు సాక్ష్యమిచ్చినందు వలన వారు దేనిని పొందుకున్నారు? వారికి వచ్చిన ప్రతిఫలం ఏమిటి? వారికి ఇవ్వబడినటువంటి బహుమానం ఏమిటి అన్నది ఈ రాత్రి మనము ధ్యానిస్తే, ఆ ధ్యానించిన తరువాత నిజముగా ఎంతమంది యేసుక్రీస్తు పునరుత్థానుడైన దేవుడని సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడతారో చూడాలండి. హల్లెలూయా. మామూలుగా అంటాం, ఏం చెప్తామంటే, సాక్ష్యం ఇస్తే దేవుడు దాని వెనక నీకేం తీసుకొస్తాడు? ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం ఇస్తే, నువ్వు సాక్ష్యం ఇచ్చినందుకు గాను ప్రభువు నిన్ను మెచ్చుకొని నీకేమిస్తాడు? ఓ ప్రతిఫలం, ఒక మంచి దీవెన, ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇది చెప్పటం వల్ల అందరము సాక్ష్యం ఇస్తున్నాం, చాలా సంతోషమే. అయితే ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగినటువంటి సంభవాలు అవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి. ఎందుకు ఈ అంశాన్ని మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నానంటే, ఆదిమ క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు పునరుత్థానుడైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చినందుకు
వాళ్ళు ఏ ప్రతిఫలాన్ని అనుభవించారో రాబోయేటువంటి దినాలలో యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చే వారికి అదే ప్రతిఫలము సిద్ధము చేయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏంటో మనం వాక్యంలో నుండి చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో రాస్తూ అంత్యకాల సంఘాలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ సహోదరుడను, అయితే యేసును బట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడైన దేవుడు అని చెప్పుటను బట్టి, యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుటను బట్టి ఏం కలుగుతుందంటండి? చెప్పండి అమ్మా, ఏం కలుగుతుందంట? అక్కడ రాయబడింది, యేసుని బట్టి కలుగు శ్రమలోను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కింద రాయబడింది, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము చెప్పినందువలనను, సాక్ష్యము నిమిత్తమును నేను పొందినటువంటి బహుమానం ప్రతిఫలము ఏంటో యోహాన్ రాస్తున్నాడు. పద్మాసు అనబడినటువంటి ద్వీపమున తినడానికి తిండి లేని స్థితిలో, త్రాగటానికి నీళ్లు లేని స్థితిలో, మాట్లాడడానికి తన బాధను పంచుకోవటానికి కూడా మరో మనిషి అన్నటువంటి వ్యక్తి కనబడనటువంటి ఆ ద్వీపములో ఒక ఖైదీగా వేయబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి 3వ సాక్షుల పండుగలు. చెప్పండి, ఎన్న సాక్షుల పండుగలు? 3వ సాక్షుల పండుగలు. 4, 5, 6 సాక్షుల పండుగలు జరుగుతూ పోయే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారో వారందరూ కూడా చూడబోయేటువంటి ఒక చోటు ఏంటో తెలుసా? ఏం చూస్తారో తెలుసా అండి? భయంకరమైనటువంటి శ్రమను చూస్తారు. యేసుక్రీస్తు నిమిత్తము జైలుని చూసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పటం లేదు, ఇది పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసును బట్టి ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు మాకేం కలిగింది? శ్రమ కలిగింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగిందంటండి సంఘానికి? గొప్ప హింస కలిగింది. దేనికి కలిగింది సంఘానికి గొప్ప హింస? వీరందరూ కూడా జీవాధిపతి అయినటువంటి యేసును మీరు చంపారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపియున్నాడు అన్నటువంటి సాక్ష్యం ఇచ్చినందుకు సంఘమంతటిపైకి ఒక హింస అన్నటువంటిది వచ్చింది. సంఘము హింసించబడ్డారన్నటువంటి సంగతిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుందండి. అక్కడే 5వ అధ్యాయం 40వ వచనము 41వ వచనం చదువుదామండి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. చదవాలమ్మా.
ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇస్తున్నందుకు శ్రమ ఎదురవుతుందంట, హింస ఎదురవుతుందంట. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఈ అపోస్తలులందరినీ కట్టగట్టి పిలిపించి వారిని కొట్టారంటండి. ఏం చేశారండి? వారిని కొట్టారు. ఇందాక సమూయేలన్న మాట్లాడుతూ, అయ్యా నేను ఒక పేద సేవకుని, నువ్వు అడిగినంత అమౌంట్ నేను నీ ఆటోకి బాడుగకి నేను ఇవ్వలేను, ఒక్క 100 రూపాయలు తగ్గించుకోమంటే ఆయన ఏమన్నాడండి? నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు నా ఇంట్లోంచి బయటికి పో అన్నాడు. ఆయనైతే మాటల్లో చెప్పాడు, కానీ అది నాకు ఏమైపోయింది, నా ముఖం మీద ఓ మంచి పిడిగుద్దు కుదిన్నట్టు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ అనుభవాలు కనబడుతున్నాయండి. వారు అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని వాళ్లకు ఆజ్ఞాపించారు, బెదిరిస్తున్నారు. యేసును గూర్చి మీరేం చేయకూడదు? ప్రకటించకూడదు, బోధించకూడదు. కొట్టి బెదిరించి పంపించారు. హల్లెలూయా. కొయిర్ వారు పాట పాడారు. ఏం పాట పాడారు? పలు బాధలు చుట్టుముట్టిన, శోధనలు ఎన్ని వచ్చినా, హల్లెలూయా, మేము బెదరము, మేము భయపడము, మా ప్రభువుని ఎన్నడు మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అరే, సాక్ష్యం చెప్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, సాక్ష్యం చెప్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సాక్ష్యం చెప్తే నీ పైకి దీవెన వస్తుంది, సాక్ష్యం చెబితే నువ్వు ఇంకా ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు నీ కుటుంబంలో దేవుడు లేవనెత్తుతాడు అని చెబితే సాక్ష్యం ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, సాక్ష్యం ఇచ్చినందుకు శ్రమ, సాక్ష్యం ఇచ్చినందుకు హింస, సాక్ష్యం ఇచ్చినందుకు దెబ్బలు. ఆ కింద వచనం రాయబడింది, ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. హల్లెలూయా. ఏం చేస్తారంటండి? సాక్ష్యం ఇస్తే సన్మానం చేయరు. ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నావయ్యా నువ్వు, నీకు శాలువ కప్పి పూలదండేసి బొకే ఇచ్చి సన్మానం చేస్తామని సన్మానం చేయలేదంటండి. అపోస్తలుల్ని అవమానించి పంపించారు. హల్లెలూయా. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నదంతా ఇదే. యేసుక్రీస్తు లోక రక్షకుడని కరపత్రం తీసుకొని పోతే బలవంతంగా బొట్లు పెట్టేసి సేవకులని, విశ్వాసులని అవమానపరచి పేడ నీళ్లు చల్లుతూ ఉంటారు. చూసారండి మీరు? వీడియోలు చూస్తున్నారా ఇవన్నీ కూడా? హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పటానికి పోతే అడ్డుకుంటా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు, జైళ్ళలో వేయిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాక్ష్యము చెప్పే వారికి వచ్చేటువంటి ప్రతిఫలాల గురించి మాట్లాడుతున్నాను నేను. సాక్ష్యము చెప్పేటువంటి వారికి వచ్చే బహుమానాలు ఇవి. శ్రమలు, హింసలు, బాధలు, దూషణలు, దెబ్బలు, అవమానం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 5-6 వచనాలు. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించట్లయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. 6 కూడా చదవండమ్మా. వారు ఎదురాడి దూషించినప్పుడు చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇక్కడ పౌలు వాక్యము బోధించుటకు ఆతృతపడినటువంటి వాడుగా ఉంటూ యేసే క్రీస్తయి ఉన్నాడని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉంటే అక్కడున్నటువంటి ప్రజలు ఎదురాడి ఏం చేశారంట? దూషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. సాక్ష్యమిచ్చినటువంటి వారికి శ్రమ ఎదురయ్యింది, సాక్ష్యమిచ్చినందుకు జైలు పాలయ్యారు, సాక్ష్యమిచ్చినందుకు హింసించబడ్డారు, సాక్ష్యమిచ్చినందుకు కొట్టబడ్డారు, అవమానించబడ్డారు, సాక్ష్యమిచ్చినందుకు దూషించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇన్ని అనుభవాలు అపోస్తలులకు ఎదురవుతూ ఉంటే నువ్వు నేనైతే ఏం చేస్తామో నాకు తెలియదు. మనకెందుకు వచ్చిన గొడవ? యేసు ప్రభువు గురించి చెప్పడం ఎందుకు? వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు? యేసు ప్రభువు గురించి చెప్పడం ఎందుకు? ఆ దెబ్బలు తినడం ఎందుకు? యేసు ప్రభువు గురించి చెప్పడం ఎందుకు? ఆ అవమానం పొందడం ఎందుకు? యేసు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించటం ఎందుకు? జైలుకు పోవడం ఎందుకు? మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అని మనం అనుకుంటామేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ అపోస్తలులు ఆ రీతిగా ఆలోచించి ఉంటుంటే ఈరోజు భారతదేశానికి సువార్త వచ్చి ఉండేదే కాదు. హల్లెలూయా. ఎలా వచ్చిందండి భారతదేశానికి సువార్త? ఈరోజు మా ప్రియులు కొంతమంది చెన్నై పట్టణానికి పోయారు. వారు ఎక్కడికి వెళ్ళారంటే చెన్నై పట్టణానికి సెయింట్ థామస్ మౌంట్ని సందర్శించడానికి పోయారు. హల్లెలూయా. గత సంవత్సరం నేను కూడా నా పిల్లల్ని తీసుకొని ఆ సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళాను వాళ్ళకు చూపించడానికి. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా తెలుసుకొని ఒక పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా ఆ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి, కనిపెట్టుకోవటానికి ఈ స్థితిలో ఉన్నామంటే ఈ భారతదేశానికి ఒక ఆయన సువార్త మోసుకొని వచ్చాడు. అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో, దూషణల మధ్యలో, హింసల మధ్యలో, బాధల మధ్యలో, కష్టాల మధ్యలో ఎంతో మంది ఎదురాడి అడ్డగించినప్పటికీ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా ఒక ఆయన ఈ భారతదేశానికి వచ్చి యేసు పునరుత్థానుడన్నటువంటి ఒక సత్యాన్ని సాక్ష్యమిచ్చి ప్రకటించాడు. కనుక ఈరోజు మనము క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, పరలోక రాజ్య వారసులుగా బ్రతుకుతున్నామన్నటువంటిది చూపించటానికి ఆ సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆదిమ అపోస్తలులు ఆగిపోలేదండి, శ్రమను చూసి బెదిరిపోలేదండి. వారు దెబ్బలు కొట్టి ఈ నామమును గూర్చి మీరు బోధించనే కూడదు అని ఖండితముగా ఆజ్ఞాపించి పంపివేస్తే వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? 42వ వచనం, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం మనం చదువుతున్నాం. ప్రతిదినము, చెప్పండి అందరూ కూడా, ప్రతిదినము చెప్పాలని అందరూ, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు నుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనము నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం. దేవుని గూర్చి ప్రకటిస్తే ఆశీర్వాదం మాత్రమే రాదండి. శ్రమ వస్తుంది, హింస వస్తుంది, బాధ వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, అవసరమైతే దూషణ కూడా వస్తుంది. చివరిగా ఇక్కడ ఈ సందర్భంలో ఒక మాటను చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిద్రస్తున్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు అక్కడ ఒక విషయం కనబడుతుంది. దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. ఏం చేయబడ్డారంటే సాక్ష్యం చెప్పింటే? చెప్పండి అమ్మా, ఏం చేయబడ్డారు సాక్ష్యం ఇచ్చినందుకు? వధించడం అంటే ఏంటి? చంపడం అంటే ఎట్లా చంపారు? వధించడానికి చంపడానికి చాలా తేడా ఉందండి. చంపడానికి చాలా పద్ధతులు ఉపయోగించవచ్చు. వధించడము అంటే కసితీరా నరికి 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 చంపారు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మొట్టమొదట అక్కడ అపోస్తలులలో యేసుక్రీస్తును వెంబడించినటువంటి శిష్యులలో నుండి ఒక ఆయన చంపబడి ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. హల్లెలూయా. ఎవరండి ఆయన? యాకోబు. స్టెఫెను హతసాక్షిగా మనకు కనిపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా దెబ్బలు కోర్చుకున్నారు, శ్రమ కోర్చుకున్నారు, నింద కోర్చుకున్నారు, జైల్లో వేస్తే ఓర్చుకున్నారు, ప్రాణము పోతుంది అని తెలిసి కూడా యేసుక్రీస్తు పునరుత్థానుడు అని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందు నిమిత్తం అంటే దేవుని రాజ్యము నేను చేరుకోవాలి. ఎంతమందికి ఇక్కడ ఆశ ఉంది దేవుని రాజ్యం చేరుకోవడానికి? చేతులు చూపించండి యేసయ్యకి. యేసయ్యా, నేను కూడా నీ రాజ్యం చేరుకోవాలి. అదే మనం చదువుకున్నాం ప్రకటన 1:9లో, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను అంటాడండి దాని పక్క మాట. హల్లెలూయా. శ్రమ వస్తుంది. ఆ శ్రమను నువ్వు ఓర్చుకుంటే దేవుని రాజ్యములో నీకు స్థానం కూడా కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3వ సాక్షుల పండుగలలో మీకు ఏమి నేర్పించగోరుతున్నానంటే, ఇందాక 4 సాక్ష్యం చెప్పారు. ఎంతమంది సాక్ష్యం చెప్పారండి? 4. ఈ సాక్ష్యం నిమిత్తము మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేస్తామంటే ఎంతమంది రేపు సాక్ష్యం చెప్పడానికి వస్తారండి? ఎవరు ఎత్తటం లేదు. ఈ 4 సాక్ష్యం చెప్పారు. అక్కడ వీడియో రికార్డ్ అయిపోయింది. మిమ్మల్ని ఎతికేసి రేపు ఎవరన్నా గొంతు కూసి చంపేశారనుకోండి, వధించారనుకోండి, నరికి పారేశారనుకోండి, రేపటి సాక్షుల పండుగల్లో ఇక్కడ ఎంతమంది అటెండ్ అవుతారండి? హల్లెలూయా. ఇవి సవాలుతో కూడినటువంటి మాటలు. ఏం మాటలండి ఇవి? సవాలుతో కూడినటువంటి మాటలు. రోషము కలిగినటువంటి క్రైస్తవుడుగా నీవు బ్రతకగలిగినప్పుడే యేసును మాత్రమే నేను ఆరాధిస్తాను, నా పీక పైన నువ్వు కత్తిపెట్టి యేసు దేవుడు కాదంటే నిన్ను బ్రతకనిస్తాను, యేసు దేవుడు అంటే నీ పీక కోస్తానని ఎవడైనా వచ్చి నీ ఎదురు నిలిచితే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు కోసం నేను నా ప్రాణాలైనా అర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి ఈ సిద్ధపాటులో? క్రైస్తవ సంఘం మీదికి మహాశ్రమ రాబోతుంది. నార్త్ ఇండియాలో 11 రాష్ట్రాలలో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుడు ధైర్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి వీధుల్లో నడవలేకుండా ఉన్నాడు. ఒక సమూహముగా మందిరములో కూడి ఆరాధిస్తూ ఉంటే గుంపులుగా వచ్చి అందరినీ కొట్టి చర్చిలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. నడి వీధుల్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించి వారిని చెరిపి చంపివేస్తూ ఉన్నారు. ఇవన్నీ నార్త్ ఇండియాలో 11 రాష్ట్రాల్లో జరుగుతుంటే, సౌత్ ఇండియాలో మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అంతటితో ఆగిపోలేదు. మొన్నటికి మొన్న జరిగినటువంటి మన ప్రియ దైవజనులు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ మనకు ఒక వార్నింగ్ బెల్ లాగా దేవుడు చెబుతున్నాడు. ఒక వార్నింగ్ బెల్. ఏంటో తెలుసా? క్రైస్తవులారా సిద్ధపడండి. దేనికోసం సిద్ధపడాలి?
సాక్ష్యమిచ్చుటకు సిద్ధపడు. శ్రమ ఎదురవుతుంది, బెదిరిపోవద్దు. హింసిస్తారు, భయపడొద్దు. అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేస్తారు, వెనుతిరగవద్దు. ఆదిమ అపోస్తలులు చేసిన రీతిగా ప్రతి దినము దేవాలయాలలో బోధించండి, ఇంటింటికి వెళ్ళి ప్రకటించండి, యేసే లోకరక్షకుడని, యేసు మాత్రమే పునరుత్థానుడైన దేవుడని, యేసు క్రీస్తు ఒక నూతనమైనటువంటి దైవ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించబోతున్నాడని నీవు సాక్ష్యమిచ్చుటకు సిద్ధపడమని క్రైస్తవ సంఘానికి ఒక వార్నింగ్ బెల్ని రాజమండ్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా దేవుడిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? క్రైస్తవ్యం అంటే ఆదివారం రోజునో, ఉపవాస ప్రార్థన రోజునో, అన్న చెప్పినట్టు అమావాస్య ప్రార్థన ప్రత్యేకంగా జరిగిన రోజునో శుద్ధంగా తయారైపోయి మంచిగా మందిరంలో రాత్రంతా గడిపి, ప్రార్థనలో గడిపి, సంతోషంగా గడిపి రావటం మాత్రమే అన్నటువంటి రోజులు ఇక వెళ్ళిపోయాయి. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రవచనాత్మక పలుకులు. సంగమా మేలుకో, సంగమా సిద్ధపడు. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి, ప్రతి పరిస్థితిలో పోరాడటానికి, ప్రతి పరిస్థితిలో కదలిపోకుండా ప్రభువు కొరకు ధైర్యంగా నిలిచి, నా యేసు మాత్రమే సజీవుడు, ఆయన నా కొరకు ప్రాణమర్పించాడు, అవసరమైతే నేను నా యేసయ్య కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తాను అని నిలబడటానికి నువ్వు నేను సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాటను చెప్పి ముగిస్తాను, నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోతుందన్నమాట. అది ప్రకటన గ్రంథంలో నుంచి చూద్దామండి. ప్రకటన గ్రంథం మనకిచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతని ఇక్కడ చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ ఈ మాట అందరు చెప్పాలండి, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు సాక్ష్యం ఇస్తే శ్రమ వస్తుంది, అయితే ఆ శ్రమలో నీకు విజయాన్ని ఇచ్చేది కూడా ఏంటంటే సాక్ష్యమే. నువ్వు సాక్ష్యం ఇస్తే నీకు హింస కలుగుతుంది, ఆ హింసను జయించటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం ఏంటంటే మళ్ళీ సాక్ష్యమే. నువ్వు సాక్ష్యం ఇస్తే జైలుకి వెళ్తావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విజయం పొందాలంటే తిరిగి నువ్వు చేయవలసింది సాక్ష్యం ఇవ్వటమే. నీవు సాక్ష్యం ఇస్తే నీవు మరణానికి కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది, వారు తమ ప్రాణములను మరణము వరకు ప్రేమించిన వారు కారు. ఎంతమందికి ఇక్కడ ప్రాణం అంటే తీపి ఉందండి? చాలామందికి ప్రాణం అంటే ఏంటమ్మా చెప్పండి? ప్రాణం అంటే తీపి. హల్లెలూయా. ప్రాణం పోతుంది, ప్రాణం మీదికి వచ్చింది అంటే అప్పుడు మనము ఎలా ప్రతిస్పందిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, ఏమి చేస్తామో కూడా తెలియకుండా ఈరోజు క్రైస్తవ్యం మారిపోయిందండి. వాక్యం చెబుతుంది, క్రైస్తవుడు నువ్వు ఎలా ఉండాలి, ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉండటం నేర్చుకోవాలంటే నీ ప్రాణాన్ని మరణం వరకు కూడా నువ్వు ప్రేమించనేకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ ప్రాణం తీయటానికి శత్రువు పొంచి ఉంటే యేసు కొరకు దాన్ని అర్పించటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. వాక్యంలో మనం చూసాం కదా, బలిపీఠము క్రింద హతసాక్షులైనటువంటి వారి ఆత్మలు మొరపెడుతూ ఉన్నాయి, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఎందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. హల్లెలూయా. ప్రభువు చెబుతున్నాడు అక్కడ, జవాబు చదవండి అయ్య గారు.
దాని కింద వచ్చిన చదవండి. కంటిన్యూ చేయండి అయ్య గారు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కొద్ది కాలం మీరు ఎదురు చూడాలి. ఎందుకోసం ఎదురు చూడాలంటే, మీరు ఏ విధంగా క్రూరముగా చంపబడ్డారో, ఖడ్గము చేత వధించబడ్డారో, భయంకరమైనటువంటి మరణాన్ని మీరు అనుభవించారో, మీ వలనే చంపబడబోవలసినటువంటి వారు ఎక్కడున్నారంటే భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. వారిలో మనం ఉన్నామేమో. హల్లెలూయా. ఈ లేఖనం నీ గురించి నా గురించి రాయబడిందేమో అంటున్నాడు. వారి లెక్క ఏం కావాలంట? పూర్తి కావలసి ఉంది. వీళ్ళని హతసాక్షులు అన్నారండి. హల్లెలూయా. క్రైస్తవుడు సత్యమునకు సాక్షిగా బ్రతకాలి. క్రైస్తవుడు తాను బ్రతికినంత కాలము సజీవమైన ఇష్టపడాలి, సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి మరణాన్ని క్రీస్తు కొరకు కోరుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి సాక్షులను సిద్ధపరచటమే ఈ సాక్షుల పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. చెప్పబడిన రీతిగా మనము అంత్యకాలములో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం. మనము తెలియదు దుష్టుడు నిన్ను నన్ను ఎప్పుడు ఎక్కడ టార్గెట్ చేస్తాడో తెలియదు. హల్లెలూయా. ప్రతి క్షణము సిద్ధపడినటువంటి జీవితంలో మనం ఉండాలి. ఇలా మనల్ని సిద్ధపరచటానికి మనకు దేవుడు ఒకరిని తోడుగా ఉంచాడు. ఎవరైనా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43-44 వచనాలు చదువుదామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43-44 వచనాలు చదవండి అయ్య గారు. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను అని చెప్పి పేతురు సాక్ష్యమిస్తుంటే, ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగేను. చెప్పండి అందరు ఒకసారి. అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగేను. హల్లెలూయా. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దిగుతున్నాడంటే, మనం గతంలో చదివినాం లేఖనం, మేమును పరిశుద్ధాత్మయు కలిసి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాము. హల్లెలూయా. ఏం చెప్పారండి? మేమును పరిశుద్ధాత్మయు కలిసి సాక్ష్యమిచ్చుచున్నాము. మరొకసారి ఆ మాట చదువుదాం. అపోస్తలుల కార్యములు 5:22 చదువుదామండి. 5:22 చదవండి అయ్య గారు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరే. హల్లెలూయా. పేతురు క్షమించాలి 32 అయ్య గారు 32వ వచనం అక్కడ రాయబడింది, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాణమిచ్చేటంత ధైర్యం ఒకవేళ ఇప్పుడు నీకు నాకు లేకపోవచ్చు. పేతురు కూడా యేసు ప్రభువు పట్టబడినప్పుడు అవసరమైతే నీకోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పినటువంటి పేతురు పారిపోయాడు, దాక్కున్నాడు.
అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిసి పేతురుతో కూడా నిలిచి సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించాడో, పేతురు మాత్రమే కాదండి, అపోస్తలులందరూ కూడా బలపరచబడ్డారు. హల్లెలూయా, ధైర్యపరచబడ్డారు. తెలియని ఒక ధైర్యం, తెలియని ఒక బలం వారిలోకి వచ్చింది. ప్రాణాలు పోతుంటే కూడా ఇప్పుడు యేసయ్యని వదలలేదు. హల్లెలూయా, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అన్న లేఖనం ప్రకారం యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టుకొని జైల్లో వేసి హింసిస్తుంటే కూడా యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు మనకు చేస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నువ్వు ఒకవేళ పిరికి గుండె గల గువ్వ వంటి వాడిగా ఉన్నావేమో, పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, నా పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వు, నా రాజ్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వు, నేను లోక రక్షకుడనని సాక్ష్యం ఇవ్వు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. అవునయ్యా, నేను సాక్ష్యం ఇస్తాను. నేను సాక్ష్యం ఇచ్చినందుకు ఒకవేళ చావే నాకు బహుమానంగా వచ్చినా నేను భయపడకుండా సాక్ష్యం ఇస్తాను అన్నటువంటి ఒక తీర్మానం ఈ రాత్రి మనందరము తీసుకోవాలని నేను ప్రభువు పేరట కోరుచున్నాను. ఈ కొద్ది లేఖనములు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ తీర్మానం